Good morning, all of you. Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Sankaravam. Wake up, get up, rise in English. 13th January 2026. The editorial, mindless bombing and the US and Nigeria bombings. గత కొంతకాలంగా మనం యుఎస్ చుట్టూ తిరుగుతున్నాం. యుఎస్ అండ్ నైజీరియా బాంబింగ్స్ మీద ఒక ఇంటర్నేషనల్ అఫైర్ మీద ఈనాటి యొక్క ఎడిటోరియల్ నడుస్తూ ఉంది. ట్రంప్స్ మిలిటరీ స్ట్రైక్స్ అండ్ రిలీజియస్ రిటారిక్ ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్పీచ్ will worsen situation in Nigeria. అతను చేసినటువంటి మిలిటరీ అటాక్స్ and his religious speech worsen the situation, exacerbate the situation in Nigeria. ఆ అటాక్స్ కానీ ఆ రిలీజియస్ రిటారిక్ ఏదైతే స్ట్రాంగ్ స్పీచ్ ఉందో అది కానీ నైజీరియాలో పరిస్థితులను ఎక్సాసర్బేట్ చేస్తున్నాయి. వర్సన్. ఆన్ క్రిస్మస్ డే నైజీరియా బికేమ్ ద లేటెస్ట్ టార్గెట్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ బాంబింగ్ స్ప్రీ. ఈ బాంబింగ్ సిరీస్లో బాంబింగ్ స్ప్రీలో December 25th టార్గెట్ నైజీరియా అయ్యింది. దాని తర్వాత టార్గెట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈజ్ January 2nd టార్గెట్, దట్ ఈజ్ వెనిజులా. నౌ దిస్ ఈజ్ అబౌట్ క్రిస్మస్ డే, దానికంటే ముందు జరిగిన అటాక్. మిస్టర్ ట్రంప్ హ్యాడ్ ఎర్లియర్ క్లైమ్డ్ దట్ క్రిస్టియన్స్ వర్ ఫేసింగ్ genocide killing a race, ఒక జాతిని చంపించడం. మిస్టర్ ట్రంప్ హ్యాడ్ ఎర్లియర్ క్లైమ్డ్ దట్, ముందుగా ఈ విధంగా క్లైమ్ చేశారు. ఏమనంటే క్రిస్టియన్స్ అందరూ కూడా జెనోసైడ్ ఫేస్ చేస్తున్నారు అని. An allegation, ఒక ఆరోపణ. అబూజా హ్యాజ్ స్ట్రాంగ్లీ రిజెక్టెడ్. ఆ ఆరోపణని, ఆ క్లెయిమ్ని నైజీరియన్ ప్రెసిడెంట్ అబూజా చాలా స్ట్రాంగ్గా రిజెక్ట్ చేశారు. ద యుఎస్ టార్గెటెడ్ 2 alleged ఇస్లామిక్ స్టేట్ క్యాంప్స్ ఇన్ సొకోటో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2 ఇస్లామిక్ స్టేట్ క్యాంప్స్ ఉన్నాయట సొకోటోలో, వాటిని టార్గెట్ చేసింది. ఏ నార్త్ వెస్ట్రన్ స్టేట్ ఒకటి, సొకోటో అనేది నార్త్ వెస్ట్రన్ స్టేట్. ఆ స్టేట్లో 2 ఉన్నాయట ఇస్లామిక్ స్టేట్ క్యాంప్స్, వాటిని టార్గెట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ లాస్ట్ ఇయర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపైన్, గత సంవత్సరం జరిగినటువంటి అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న క్యాంపైన్లో హీ హ్యాడ్ రిపీటెడ్లీ క్రిటిసైజ్డ్, రిపీటెడ్గా క్రిటిసైజ్ చేశాడు, సెన్ష్యూర్డ్ వాట్ హీ కాల్డ్ అమెరికాస్ ఫరెవర్ వార్స్. అమెరికా ఎప్పటికీ ఫరెవర్ వార్స్ అన్నాడు. దట్ ఈజ్ కంటిన్యూస్ వార్స్. That is a persistent war. He styled himself as the president of peace. తనకి తాను లేబుల్ చేసుకున్నాడు, తనకి తాను పేరు పెట్టుకున్నాడు. ఏమంటే ఐ ఆమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ అని. టేకింగ్ క్రెడిట్ ఫర్ ఎండింగ్ సెవరల్ కాన్ఫ్లిక్ట్స్. నా వలన చాలా కాన్ఫ్లిక్ట్స్
చాలా డిస్ప్యూట్స్ ఎండ్ అయ్యాయి అని ట్రంప్ చెప్పుకున్నాడు. చాలా యుద్ధాలను ఆపాను అని చెప్పుకున్నాడు, ఇన్క్లూడింగ్ ద కంబాట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా నేనే ఆపాను, ఐఆమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ అని తనని తాను క్లెయిమ్ చేసుకున్నాడు. దట్ ఈజ్ అలా క్లెయిమ్ చేసుకోవడాన్ని attributed himself as the peacemaker. ఇక్కడ కంబాట్ అన్నాడు. కంబాట్ మీన్స్ వార్. ఇన్ రియాలిటీ హౌఎవర్, ఏది ఏమైనప్పటికీ వాస్తవంలోకి వచ్చి చూసినట్లయితే మిస్టర్ ట్రంప్ ఈజ్ ఎ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ ప్రిడిసెసర్స్. అతను ముందున్నటువంటి జో బిడెన్ కన్నా ఈయన ఏమీ తేడా కాదు. లిటిల్ అంటే అర్థము నో. ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిఫరెంట్ ఫ్రమ్ జో బైడెన్, హూ డిప్లాయిడ్ అమెరికాస్ మిలిటరీ మైట్. ఎవరైతే అమెరికా యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ని ఇక్కడ ఏమన్నారయ్యా అంటే మైట్ అని అంటున్నారు. ఎట్ విల్, తనకి నచ్చినట్టుగా తను డిప్లాయ్ చేశాడు అగేనెస్ట్ వీకర్ నేషన్స్. ఏ నేషన్స్ అయితే వీక్గా ఉంటాయో ఆ దేశాల మీద వీరు ఈ యొక్క విధంగా వీకర్ నేషన్స్ మీద అప్లై చేయడం జరిగింది వారి యొక్క మిలిటరీ మైట్ని. సిన్స్ రిటర్నింగ్ టు ఆఫీసుకు వచ్చిన నాటి నుండి, అప్పటి నుండి మిస్టర్ ట్రంప్ హ్యాస్ బాంబ్డ్ యెమెన్, సిరియా, సొమాలియా అండ్ ఇరాన్. తను పదవిలోకి వచ్చినప్పటి నుండి ఆయన యెమెన్ మీద, సిరియా మీద, సొమాలియా మీద మరియు ఇరాన్ మీద బాంబింగ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ టైమ్. క్రిస్మస్ డే రోజున నైజీరియా అనేటువంటిది లేటెస్ట్ టార్గెట్ అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. వారి మీద ఒక ఎలిగేషన్ ఉంది, వారు జెనోసైడ్కి వెళ్తున్నారని, కిల్లింగ్ ఆఫ్ రేస్ జరుగుతోందని చేయడము, దాన్ని అబూజా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ప్రెసిడెన్షియల్ క్యాంపైన్లో చెప్పుకున్నాడు ఆయన, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ అని. నేనే అన్ని యుద్ధాలని ఆపుతాను అంటున్నాడు. అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని కూడా నేనే ఆపాను అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇతని ముందున్నటువంటి జో బిడెన్ లాంటి ప్రెసిడెంట్కి ఇతనికి మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు, అందరూ ఒకటే. ఇతను పదవిలోకి వచ్చిన తర్వాత అప్పటి నుండి యెమెన్, సిరియా, సొమాలియా అండ్ ఇరాన్ మీద యుద్ధం చేసి ఉన్నాడు. హీఈస్ ఆల్సో ఓవర్సీయింగ్, మానిటరింగ్ supervising an ongoing bombing campaign of the Venezuelan coast. వెనుజులైన్ కోస్ట్లో ఇది 25 డిసెంబర్ 26వ తారీఖు మాట్లాడుకుంటున్నాం. అక్కడ జరుగుతున్న బాంబింగ్ జరుగుతోంది. టార్గెటింగ్ సివిలియన్ బోట్స్ ఫర్ క్యారీయింగ్ డ్రగ్స్. ఆ వెనుజులియన్ బోర్డర్లో ఉన్నటువంటి బోట్స్లో డ్రగ్స్ క్యారీ చేస్తున్నారు, డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతోంది అనే నెపం మీద అక్కడున్న సివిలియన్ బోట్స్ మీద, అవి ట్రేడ్కి సంబంధించిన బోట్స్ కాదు, సివిలియన్ బోట్స్ మీద అటాక్స్ చేశారు. ఇన్ నైజీరియాస్ కేస్, మిస్టర్ ట్రంప్ హ్యాజ్ ఫ్యూజ్డ్ మిలిటరీ అగ్రెషన్ విత్ రిలిజియన్. ఏ రెండింటినీ కలిపాడు? ఫ్యూజ్డ్, జాయింట్ ఇయర్. ఏమేమి కలిపాడు? మిలిటరీ అగ్రెషన్ని రిలిజియన్తో యాడ్ చేశాడు. ఇన్ అన్ అపరెంట్ బిడ్ టు అపీల్ టు హిజ్ క్రిస్టియన్ బేస్. ఎవరిని ప్లీజ్ చేయడానికి? తన క్రిస్టియన్ బేస్ని ప్లీజ్ చేయడానికి అపీజింగ్ పాలసీలో భాగంగా ఆయన మిలిటరీ అగ్రెషన్కి మరొక పదం కలిపాడు ఇక్కడ, దట్ ఈజ్ రిలీజియన్. వైల్ హీ ఇన్సిస్ట్ దట్ his actions are aimed at protecting Nigeria's Christians.
నైజీరియా మీద ఎందుకు అటాక్ చేస్తున్నానంటే నైజీరియన్ క్రిస్టియన్స్ని కాపాడడం కోసమని. ద రియాలిటీస్ ఆర్ కాంప్లెక్స్, కానీ రియాలిటీస్ చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. Nigeria's 237 million people are roughly divided between Muslims. ఈ 237 million people either Muslims అయి ఉన్నారు లేదా క్రిస్టియన్స్ అయి ఉన్నారు. who predominantly live in the north. ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేది నార్త్లో, అండ్ క్రిస్టియన్స్ who are concentrated in the south. నార్త్లో ముస్లిమ్స్ ఉన్నారు, సౌత్లో క్రిస్టియన్స్ ఉన్నారు. టోటల్ 237 million పీపుల్ డివైడ్ అయి ఉన్నారు. ఇన్ రీసెంట్ ఇయర్స్ దేర్ హ్యాస్ బీన్ ఏ సర్జ్ ఇంక్రీజ్ ఇన్ ఇస్లామిస్ట్ మిలిటెన్సీ. ఇస్లాం రిలీజియన్కి సంబంధించి ఇస్లామిస్ట్ మిలిటెన్సీ ఈ మధ్య పెరుగుతోంది, పర్టికులర్లీ ఇన్ ద నార్త్. అది కూడా వారు ఎక్కువగా ఉండే నార్త్లో ఇస్లామిస్ట్ మిలిటెన్సీ పెరుగుతూ ఉంది. 2 మేజర్ ఇస్లామిస్ట్ గ్రూప్స్, బోకో హరామ్ అండ్ ద ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రొవిన్స్, ఆపరేట్ మోస్ట్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఈ 2 గ్రూపులు కూడా నార్త్ ఈస్ట్లోను మరియు నార్త్ వెస్ట్లో ఆపరేట్ అవుతూ ఉన్నాయి, అక్కడ ఫంక్షన్ అవుతూ ఉన్నాయి. ద కొలాప్స్ ఆఫ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోవడము. పోరస్ బోర్డర్స్, దట్ ఈస్ సౌత్ ఆఫ్రికన్ బోర్డర్స్, పోరస్ సౌత్ ఆఫ్రికన్, అండ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ వెపన్స్, ఆయుధాలు చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి. హ్యావ్ టర్న్డ్ ద లేక్ చాడ్ రీజియన్ ఇంటూ ఏ హాట్ బెడ్ ఆఫ్ జిహాదిస్ట్ యాక్టివిటీ. వెపన్స్ చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం వలన లేక్ చాడ్ రీజియన్ ఏదైతే ఉందో అది చాలా సమస్యాత్మకమైన ప్రదేశమైంది, హాట్ బెడ్ అయింది. అది ఒక జిహాదిస్ట్ యాక్టివిటీకి ముఖ్యమైన సెంట్రల్ పాయింట్ అయింది. ఇక్కడ హాట్ బెడ్ కోర్, దట్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ పాయింట్ ఫర్ ద జిహాదిస్ట్ యాక్టివిటీ ఆఫ్ ముస్లిమ్స్. ఇది సెకండ్ పారాగ్రాఫ్. ప్రస్తుతము ట్రంప్ డిసెంబర్ 26వ తారీఖున వెనిజులియన్ కోస్ట్లో సివిలియన్ బోట్స్ మీద అటాక్ చేస్తున్నాడు, సేయింగ్ దట్ దే ఆర్ ట్రాఫికింగ్ డ్రగ్స్. నైజీరియా కేసులో ఈయన మిలిటరీ అగ్రెషన్ని రిలిజియన్తో యాడ్ చేశాడు. నైజీరియాలో 237 million పీపుల్ ఉన్నారు. నార్త్లో ముస్లిమ్స్ ఉంటారు, సౌత్లో క్రిస్టియన్స్ ఉంటారు. అటువంటి నార్త్లో 2 మేజర్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. అవి చాలా అక్కడ మిలిటెన్సీని ప్రోత్సహిస్తున్నాయి. ట్రంప్ చెప్పుకునేది నైజీరియాలో ఉన్న క్రిస్టియన్స్ని కూడా నేనే ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పుకుంటున్నాడు. బోకో హరామ్ అండ్ ISWAP along with the Islamic State Sahel province target both state apparatuses and local populations regardless of their faith. వారి విశ్వాసం ఏదైనా కానివ్వండి, రిగార్డ్లెస్ ఆఫ్ ఫెయిత్, వారి నమ్మకం ఏదైనా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అపరాటసెస్, ఎక్విప్మెంట్స్ మీద, మెషినరీ మీద, పాపులేషన్స్ మీద, అక్కడున్న ఎమ్యునిషన్ మీద, పాపులేషన్ మీద వారు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే వారు అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ నార్థరన్ రీజియన్ ముస్లిమ్స్ ఆర్ ద ప్రైమరీ విక్టిమ్స్ ఆఫ్ ఇస్లామిస్ట్ వయలెన్స్. నార్థరన్ రీజియన్లో జరుగుతున్నటువంటి హింసలో ఎక్కువగా సఫర్ అవుతున్నది ఎవరయ్యా అంటే ముస్లిమ్సే. US policies toward the region have also contributed to the spread of jihadist activity in West Africa and the Sahel. దానికి తోడు US తీసుకొచ్చిన పాలసీలు ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా వెస్ట్ ఆఫ్రికాలోను సాహెల్లోను ఈ యొక్క టెర్రరిజం పెరగడానికి, జిహాదీ మూమెంట్ పెరగడానికి వారి యొక్క పాలసీలు కూడా కాంట్రిబ్యూట్ చేశాయి.
The NATO-led bombing that toppled Libya's Gaddafi regime in 2011 unleashed, opened armed fighters and weapons across the region. గడాఫీ టైంలో 2011లోనే వారు ఆర్మ్డ్ ఫైటర్స్ని వెపన్స్ని అక్రాస్ ద రీజియన్ ఉపయోగించడం జరిగింది. వాట్ ఆఫ్రికా నీడ్స్ ఈజ్ ఎ కోహరెంట్ రీజనల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ. ఎ కోహరెంట్, మ్యాచింగ్ అని అర్థం. రీజనల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ ఒకటి కావాలి. ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ స్టేట్ కెపాసిటీ ఎట్ ద లోకల్ లెవెల్ అండ్ ఎన్హాన్సింగ్ గ్రౌండ్ లెవెల్ కోఆపరేషన్ అగెన్స్ట్ జిహాదిస్ట్ గ్రూప్స్. వారికి ఏం కావాలి? స్టేట్ కెపాసిటీ లోకల్ లెవెల్లో పెరగాలి, గ్రౌండ్ లెవెల్ కోఆపరేషన్ పెరగాలి అగెన్స్ట్ జిహాదీ మూమెంట్. ద యుఎస్ షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ ఏ ఫెసిలిటేటర్. దానికోసం ఇప్పుడు యుఎస్ ఒక ఫెసిలిటేటర్గా ఆ యొక్క జిహాదిస్ట్ గ్రూపులకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి యుఎస్ ఫెసిలిటేటర్ కాబోతోంది. నాట్ యాన్ ఆర్సనిస్ట్. తన చేతిలో ఉన్న ఆయుధాలన్నీ వాడడం కాదు, అక్కడ దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో దానికి ఉపయోగపడాలి. సచ్ ఏ స్ట్రాటజీ ఈజ్ కాన్స్పిక్యూస్లీ అబ్సెంట్ టుడే. అటువంటి స్ట్రాటజీ ఇప్పుడు కంప్లీట్గా అబ్సెంట్ అయింది. వర్స్ రిపీటెడ్ కోప్స్ and state collapses have created a vacuum. Vacuum means gap, which the jihadists are eager to exploit. రోజు రోజుకి జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, జరుగుతున్న కాంబినేషన్స్ లేదా స్టేట్ కొలాప్సెస్ కానీ ఒక వాక్యూమ్ని క్రియేట్ చేశాయి. దాని వలన జిహాదిస్టులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అవకాశాన్ని వినియోగించుకోవడానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి. మిస్టర్ ట్రంప్స్ ఎపిసోడ్ military strikes along with religious rhetoric risk worsening the ground situation. ఇప్పటికే పరిస్థితులు బాగోలేవు అనుకుంటే ట్రంప్ ఇచ్చినటువంటి రిలీజియస్ రిటారిక్ కానీ అనేక మిలిటరీ స్ట్రైక్స్ వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయింది. దానికి మనం ఎక్సాసర్బేట్ అని వాడాం. అల్టిమేట్లీ బెనిఫిటింగ్ ద వెరీ ఫోర్సెస్ హీ క్లైమ్స్ టు బి ఫైటింగ్. ఇది అనుకోకుండా మరో విధంగా చూసినట్లయితే అక్కడున్న జిహాదిస్టులకి ఇంకా హెల్ప్ చేసినట్టు అవుతోంది. సో దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం. చాలా ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి సమస్యని మన ముందుకు తీసుకొచ్చాడు. ఇది ఆప్టిమిజము కాదు, పెస్సిమిజము కాదు. అక్కడ జరుగుతున్నటువంటి యుఎస్ చేస్తున్న దుర్మార్గాన్ని చెప్పాడు. కాబట్టి ఇందులో నాకు యుఎస్ని క్రిటిసైజ్ చేయడం కనపడింది. ఆయన యొక్క టోన్లో క్రిటిసైజింగ్ టోన్ కనపడింది. యుఎస్ తీసుకున్న స్టాన్స్ని దీన్ని డిజప్రూవ్ అనలేం, కండెమింగ్ అనొచ్చు. యుఎస్ చేస్తున్న పనిని మీరు చేస్తున్నది తప్పు అని కండెమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా సమస్యని మన ముందు ఎక్స్పోజ్ చేశాడు. కాబట్టి స్టైల్ విషయానికి వచ్చినప్పుడు దట్ ఈజ్ ఎక్స్పోజిటరీ. మోస్ట్ ఆఫ్ ద ఎస్సేస్ ఎక్స్పోజిటరీగానే ఉంటాయి. ఉన్న సమస్యను చెప్పాడు కాబట్టి, ఏమి చెయ్యాలో చెప్పలేదు కాబట్టి వీ కెన్ గో విత్ సబ్జెక్ట్. ఇది ఎక్స్పోజిటరీ అండ్ సబ్జెక్ట్. ఇటువంటిదే మనం ఇంతకుముందు ఒకటి చేసాం, మీకు అది గుర్తుండాలి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. యుఎస్ వెనిజులాకి సంబంధించిన ఒకటి మనం చేస్తున్నాం. అన్హింజ్డ్ డిప్రెడేషన్ అనేటువంటి ఒక పారాగ్రాఫ్, అది కూడా ఇంతే. టోన్ అప్పుడు కూడా కండెమింగే, స్టైల్ అప్పుడు కూడా ఎక్స్పోజిటరీ అండ్ సబ్జెక్టివే. మరి రైటర్ యొక్క ఆలోచన ఏమిటండి? ఈ పారాగ్రాఫ్ రాయడంలో ఆయన దేనిని థీమ్గా తీసుకున్నాడు, దేనిని ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాడు? ఎస్, ఎక్స్పోజింగ్ the tactics of US against Nigeria and others. ఎక్స్పోజిటరీ అన్నాను కాబట్టి ఎక్స్పోజింగ్ దగ్గరికి వెళ్ళాను. దేన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఈయన? యుఎస్ యొక్క టాక్టిక్స్ని అగెన్స్ట్ నైజీరియా ఏ విధమైన టాక్టిక్స్ అది ప్లే చేస్తుందో
దాన్ని మనకి ఇక్కడ ఎక్స్పోజిటరీగా చెప్తున్నాడు. మరి మనకి ఫైనల్గా ఏమర్థమైంది? వాట్ ఈజ్ ఇన్ఫరెన్స్? మనకి ఏమర్థమైందా అంటే నైజీరియాలో కండిషన్స్ ఆర్ వర్సనింగ్. The conditions or the condition in Nigeria is worsening due to power tactics of US. ఇది మనకు అర్థమైంది. The condition of Nigeria is worsening due to power tactics of US. ఇది మనకు అర్థమైన ఇన్ఫరెన్స్. థీమ్ ఏందయ్యా? ఎక్స్పోజింగ్ ద యుఎస్ టాక్టిక్స్ అగెన్స్ట్ నైజీరియా. ఇన్ఫరెన్స్ ఏంటయ్యా అంటే నైజీరియాలో పరిస్థితి అంతగా బాగోలేదండి అని తెలుగులో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. పారాగ్రాఫ్ అంతా యుఎస్ చేస్తున్న పనిని విమర్శిస్తూనే ఉన్నాడు కాబట్టి క్రిటిసైజింగ్ అనే పదం వాడాము. అదే కండెమింగ్ కూడా. స్టైల్ ఏమిటయ్యా అంటే యుఎస్ నైజీరియాలో చేస్తున్న ఒక పనిని ఎక్స్పోజ్ చేశాడు, నైజీరియాలో కండిషన్స్ని ఎక్స్పోజ్ చేశాడు కాబట్టి ఎక్స్పోజిటరీ అన్నాం. ఉన్న పరిస్థితి ఏంటో చెప్పాడు, వాట్ ఇట్ ఈజ్, అక్కడ ఏం జరుగుతోందో చెప్పాడు కాబట్టి సబ్జెక్టివ్ అన్నాం. ఏమి చెయ్యాలో చెప్తే ఆబ్జెక్టివ్ అంటాం. కాబట్టి ఇది నేరేటివ్ కాదు, ఇందులో ఎనలిటికల్గా ఏమీ లేదు, ఇది ఇన్ఫర్మేటివ్ కాదు, ఇది డిస్క్రిప్టివ్ కూడా కాదు. ఇక థీమ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆధర్ ఏం రాద్దామనుకున్నాడంటే నైజీరియాకి వ్యతిరేకంగా యుఎస్ పన్నుతున్న కుట్రలు పన్నాగాలను ఎక్స్పోజ్ చేశాడు. మరి ఇన్ఫరెన్స్ మనకేం అర్థమైందంటే నైజీరియాలో కండిషన్ చాలా వరస్ట్గా ఉంది అనే విషయం మనకి అర్థమైంది. ఎందువల్ల వరస్ట్గా ఉందంటే డ్యూ టు పవర్ టాక్టిక్స్ ఆఫ్ యుఎస్. ఇది ఇన్ఫరెన్స్, అది థీమ్. టోన్, స్టైల్, థీమ్ అండ్ ఇన్ఫరెన్స్. మరలా మనం రేపటి దాంట్లో మరొకటి చూద్దాం రండి. మనం నిన్ననే 10 రూల్స్ నేర్చుకున్నాం, ఈరోజు 11th రూల్ నేర్చుకుందాం. ముందుగా 10 రూల్స్ మీకోసం మరొకసారి తెలియజేస్తాను మిత్రమా. వాట్ ఆర్ ద 10 రూల్స్? ద 10 రూల్స్ ఆర్ యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఆల్వేస్, ఆఫెన్ మొదలైనవి వచ్చినప్పుడు V1 కానీ V1+S కానీ అప్లై చేయాలి. 2+V1 preposition plus verb plus ing with a view to, in addition to, committed to తో కూడా verb plus ing. let, get, make, help, had, better, had, sooner వచ్చినప్పుడు 2+V1 అప్లై చేయొద్దు మిత్రమా. ఓన్లీ బేర్ ఇన్ఫినిటివ్ V1 మాత్రమే అప్లై చేయండి. modal plus V1, do plus V1, does plus V1, did plus V1. ఈజ్, was, has, V1+S అనేవి సింగులర్ వెర్బులు అయితే ఆర్, వర్, హ్యావ్, V1 అనేటువంటివి ప్లూరల్ వెర్బులు. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు ప్లూరల్ అప్లై చేయాలి. ఆ తర్వాత మిత్రులారా నేర్చుకున్నాం వన్ ఆఫ్ ద బాయ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్ అని, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద అనేటువంటివి సింగులర్స్ అని. నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కాంబినేషన్స్ అప్లై చేసినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. సెకండ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, సెకండ్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్. అదేవిధంగా నైదర్ ఆఫ్ ద టూ సింగులర్, ఐదర్ ఆఫ్ ద టూ సింగులర్. అక్కడే నేర్చుకున్నాం మనం కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ, హర్డ్, ఫ్లాక్, ఫ్లీట్ మొదలైన వచ్చినప్పుడు అవి అక్కడే నేర్చుకున్నాం మనం. ఏమనంటే దే ఆర్ ఆల్ సింగులర్స్ వెన్ దే ఆర్ యునైటెడ్, దే ఆర్ ప్లూరల్ వెన్ దే ఆర్ డివైడెడ్. కలిసి ఉన్నప్పుడు సింగులర్ గాను, డివైడ్ అయినప్పుడు ప్లూరల్ అవుతాయి అని కూడా నేర్చుకున్నాం. అలాగే బ్రెడ్ అండ్ బటర్ షాపులో అయితే ప్లూరల్ అని, రెస్టారెంట్లో సింగులర్, టైమ్ అండ్ టైడ్ సింగులర్, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ సింగులర్, మై ఫాదర్ అండ్ గైడ్ సింగులర్, మై ఫాదర్ అండ్ మై గైడ్ ప్లూరల్ అనే విషయాన్ని నేర్చుకున్నాం. నౌ లెట్ us see number 11. ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈజ్ సింగులర్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఈజ్ ప్లూరల్. 1/3 ఆఫ్ పాపులేషన్ అన్నాడు. పాపులేషన్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ కరెక్ట్. 1/3 ఆఫ్ పీపుల్ అన్నాడు. పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ కరెక్ట్. ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈ సింగులర్,
any part of plural is plural. Furniture, luggage, equipment, information, stationery, news, scenery, poetry మొదలైన పదాలకు ప్లూరల్ ఉండదు మిత్రమా. మోస్ట్ ఆఫ్ ద న్యూస్ pertaining to the sudden demise of the spiritual guru have అన్నాడు. అక్కడ న్యూస్ సింగులర్ కాబట్టి అప్లై చేయవలసింది సింగులర్ వెర్బ్. ద గవర్నమెంట్ రిలీజ్డ్ ఫండ్స్ టు పర్చేజ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ అన్నాడు. అది ఆల్ ద ఎక్విప్మెంట్స్ కాదు, ఆల్ ద ఎక్విప్మెంట్. హీ రిసీవ్డ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్నాడు. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇన్ఫర్మేషన్. ఫర్నిచర్, లగేజ్, ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్, స్టేషనరీ, న్యూస్ అనేటువంటివి సింగులర్ అని తెలుసుకోండి. 11th రూల్లో నేర్చుకున్నాం, ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈజ్ సింగులర్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఈజ్ ప్లూరల్. తర్వాత నేర్చుకున్నాం లగేజ్, ఫర్నిచర్, లగేజ్, ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్, స్టేషనరీ అండ్ న్యూస్ ఆర్ సింగులర్స్. విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ అనే వచ్చినప్పుడు కన్సిడర్ ఫస్ట్ సబ్జెక్ట్. విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ అనే వచ్చినప్పుడు కన్సిడర్ ఫస్ట్ సబ్జెక్ట్. ద ప్రిన్సిపాల్ అలాంగ్ విత్ అన్నాడు. ఇక్కడ ప్రిన్సిపాల్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్, హిజ్ టీచర్స్ అనేటువంటిది సెకండ్ సబ్జెక్ట్, కన్సిడర్ చేయమన్నది ఫస్ట్ సబ్జెక్ట్. ప్రిన్సిపాల్ సింగులర్ కాబట్టి మిత్రమా అక్కడ అప్లై చేయవలసింది వర్ కాదు వస్. అక్కడ వర్ కాదు వస్. చూడండి ఇప్పుడు ద మేజర్ అలాంగ్ విత్ హిజ్ మెన్ వర్ కిల్డ్ అన్నాడు. మరలా మనం గమనించాలి, ఇక్కడ అలాంగ్ విత్ కనపడుతోంది. ఫస్ట్ సబ్జెక్ట్ మేజర్, మేజర్ సింగులర్ కాబట్టి అది వర్ కిల్డ్ కాదు మిత్రమా, దట్ ఈస్ వాజ్ కిల్డ్. విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయండి. ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈజ్ సింగులర్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఈజ్ ప్లూరల్. 11th క్వశ్చన్. 12th రూల్లో ఫర్నిచర్, లగేజ్, ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్, స్టేషనరీ, న్యూస్ సింగులర్స్. 13th రూల్లో విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ సింగులర్. ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ సింగులర్. ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ హ్యావ్ కాదు మిత్రమా, has. Each boy and each girl were కాదు మిత్రమా, was. Because every and every singular, each and each singular. One more time, any part of a singular is singular, any part of plural is plural. Furniture, luggage, equipment, information, stationery, news singular. With, along with, as well as వచ్చినప్పుడు consider first subject. అలాగే ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ ఆల్సో సింగులర్. 10 miles అంటున్నాడు. 10 miles అనేది చూడడానికి ప్లూరల్గా కనపడుతున్నప్పటికీ అది ఒక మెజర్మెంట్, డిస్టెన్స్ను కొలవడానికి వాడుతున్న మెజర్మెంట్. దీన్ని కన్సిడర్ చేయకండి. వెర్బ్ తర్వాత ఉన్న ఏ లాంగ్ డిస్టెన్స్ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్, దట్ ఈస్ కరెక్ట్. 10 miles is a long distance. 5 times 5 is 25. ఏ హెవీ వెయిట్ అనేది సింగులర్ కాబట్టి 50 kgs is a heavy weight. ఈ 3 వాక్యాలను కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ చూసాం. వెర్బ్కి అవతల వైపు ఉన్నటువంటి సబ్జెక్ట్ మాత్రమే చూసాం. 50 kgs ఆర్ అని అనలేం, 50 kgs is a heavy weight. సేమ్ దేర్ అనేది వచ్చినప్పుడు దేర్ సింగులర్ అయి ఉండొచ్చు, దేర్ ప్లూరల్ అయి ఉండొచ్చు. అది సింగులరా ప్లూరల్ అనేది దేర్ డిసైడ్ చేయదు. ఇక్కడ మెనీ బుక్స్ అనేది కనపడుతోంది కాబట్టి దేర్ ఆర్ మెనీ బుక్స్ కరెక్ట్. ఇక్కడ బుక్ అనేది కనపడుతోంది కాబట్టి దేర్ ఈజ్ ఏ బుక్ కరెక్ట్. దేర్ ఆర్ మెనీ బుక్స్, దేర్ ఈజ్ ఏ బుక్. 11th వన్లో నేర్చుకున్నాం ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈజ్ సింగులర్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఈజ్ ప్లూరల్. ఫర్నిచర్, లగేజ్, ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్, స్టేషనరీ అనేవి సింగులర్స్.
విత్ అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఫస్ట్ వన్నే మనం కన్సిడర్ చేయాలి. ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ సింగులర్. 10 miles is a long distance. There is a book. There are many books. Yesterday, ago, last month, last week వచ్చినప్పుడు వెర్బ్ యొక్క రెండవ రూపాన్ని అప్లై చేయాలి. దాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. లాస్ట్ నైట్ ఐ హ్యావ్ సీన్ ద మూవీ ఎర్రర్. బికాజ్ లాస్ట్ నైట్ అనేది సింపుల్ పాస్ట్, అక్కడ అప్లై చేసివలసింది వెర్బ్ యొక్క రెండవ రూపం. సో దట్ లాస్ట్ నైట్ ఐ సా ద మూవీ. In the year 1982, they have started అన్నాడు ఎర్రర్. They started the business. They started the business. In the year 1982 అనేది past tense కాబట్టి V2 అప్లై చేయాలి. That is started. Yes, any part of singular is singular. Any part of plural is plural. And then అది ఏ పార్ట్ అయినా సరే, ఫర్నిచర్, లగేజ్, ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్, స్టేషనరీ, న్యూస్ అనేవి సింగులర్. విత్ అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్ అనేటువంటిది ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. విత్ అలాంగ్ విత్ యాజ్ వెల్ యాజ్. అదేవిధంగా ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ సింగులర్. 10 miles is a long distance. 50 kgs is a heavy weight. There is a book. There are many books. Yesterday, ago, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వెర్బ్ యొక్క రెండో రూపాన్ని అప్లై చేయాలి. అదేవిధంగా గతంలో మీకున్నటువంటి హ్యాబిట్ని, అలవాటుని చెప్పుకోవాలి అంటే యూజ్డ్ టు అప్లై చేయాలి. సచిన్ యూజ్డ్ టు ప్లే క్రికెట్. ఆ రోజుల్లో సచిన్ క్రికెట్ ఆడేవాడు, అది అతనికి అలవాటు, అతని ప్రొఫెషన్. అలాగే గాంధీ యూజ్డ్ టు వేర్ హ్యాంగింగ్ క్లాక్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక హ్యాంగింగ్ క్లాక్ను ధరించేవారు అనడానికి యూజ్డ్ టు అప్లై చేసాం. 2 statements are correct. I wish, it is time, it is right time, it is high time. I wish గాని, it is time గాని, it is right time లేదా it is high time వచ్చినప్పుడు ఖచ్చితంగా వెర్బ్ యొక్క రెండవ రూపాన్ని అప్లై చేయాలి. I wish అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు ఐ విష్ అనే క్లాజ్ కానీ, ఇట్ ఈజ్ టైం కానీ, ఇట్ ఈజ్ రైట్ టైం కానీ, ఇట్ ఈజ్ హై టైం కానీ వచ్చినప్పుడు మనం అక్కడ వెర్బ్ యొక్క రెండో రూపాన్ని అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ ఐ విష్ కనపడుతోంది, అదిగో హ్యాడ్, కరెక్ట్ V2. ఇట్ ఈజ్ రైట్ టైం, దే స్టార్టెడ్ ద వర్క్, ఇట్ ఈజ్ ఆల్సో V2, కరెక్ట్. దీన్నే ఇట్ ఈజ్ రైట్ టైం టు స్టార్ట్ అని కూడా అనుకోవచ్చు. ఇట్ ఈజ్ రైట్ టైం టు స్టార్ట్ లేదా ఇట్ ఈజ్ రైట్ టైం దే స్టార్టెడ్ ద వర్క్, బోత్ ఆర్ కరెక్ట్. నౌ ద నెక్స్ట్ వన్, ఇమాజినరీ, ఇంపాసిబుల్ కండిషన్ వచ్చినప్పుడు వర్ అప్లై చేయాలి, వజ్ కాదు. ఇఫ్ ఐ వర్ యు, నేను నువ్వైతే. నేను నువ్వు అవ్వడం అనేది ఒక ఇమాజినేషన్, అది జరగదు, ఇంపాసిబుల్. దట్టు అక్కడ కండిషన్ ఉంది కాబట్టి ఐ వజ్ యూ కాదు, ఐ వర్ యూ. ఎప్పుడైతే ఐ వర్ యూ అన్నానో నేను నువ్వు అవ్వడమో, నువ్వు నేను అవ్వడమో జరగదు కాబట్టి, ఇంపాసిబుల్ కాబట్టి, అది ఇమాజినేషన్ కాబట్టి వర్ అప్లై చేశాను. ఇఫ్ గాంధీ వర్ అలైవ్, ఇది కూడా జరగని పనే. గాంధీ బతకడము అనేటువంటిది, బతికి రావడం అనేది ఇంపాసిబుల్, అది కూడా ఒక ఇంపాసిబుల్ కండిషన్ కాబట్టి గాంధీ వాజ్ అని అనలేదు, గాంధీ వర్ అని అన్నాం. సచిన్ ప్లేడ్ యాజ్ ఇఫ్ షీ వర్ ఏ, సింధు ప్లేడ్ యాజ్ ఇఫ్ షీ వర్ ఏ లయన్. సింధు ఆడిందట ఆమె ఒక లయనా అన్నట్టుగా. సింధు లయన్ అవ్వదు, లయన్ షటిల్ బ్యాడ్మింటన్ అవ్వదు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ కండిషన్. అటువంటి సందర్భంలో సింధు వాజ్ కాదు, షీ వాజ్ కాదు, షీ వర్ అనేది అప్లై చేసాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ ఇంపాసిబుల్ కండిషన్. మిత్రులారా, రూల్ నెంబర్ 1, యూజువల్లీ, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ మొదలైన వచ్చినప్పుడు V1 కానీ, V1 + SR ES కానీ అప్లై చేయాలి. రూల్ నెంబర్ 2, 2 + V1 preposition plus verb plus ing with a view to, in addition to, committed to వచ్చినప్పుడు verb plus ing. Rule number 3, let, get, make, help, had better, had sooner వచ్చినప్పుడు 2 + V1 రాకూడదు, V1 మాత్రమే రావాలి. Rule number 4, modal plus V1. Rule number 5, do plus V1, does plus V1, did plus V1. Rule number 6, is, was, has, V1 + S అనేవి సింగులర్లు, ఆర్, వర్, హ్యావ్, V1 అనేటువంటివి
ప్లూరల్గా ఉన్నాయి. అలాగే నేర్చుకున్నాం వన్ ఆఫ్ ద బాయ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్ అని, వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద అనేటువంటివి సింగులర్లను నేర్చుకున్నాం. నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు కన్సిడర్ ద సెకండ్ సబ్జెక్ట్ అని, నైదర్ ఆఫ్ ద టూ అన్నప్పుడు సింగులరే, ఐదర్ ఆఫ్ ద టూ కూడా సింగులరే. కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ, హర్డ్, ఫ్లాక్, ఫ్లీట్. కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ, హర్డ్, ఫ్లాక్, ఫ్లీట్ అనేవి కలెక్టివ్ నౌన్స్. అవి కలెక్టివ్గా ఉన్నప్పుడు సింగులర్, యాక్షన్లో డివైడ్ అయినప్పుడు ప్లూరల్గా తీసుకోవాలి. బ్రెడ్ అండ్ బటర్ స్టోర్లో అయితే ప్లూరల్, రెస్టారెంట్లో అయితే సింగులర్. టైమ్ అండ్ టైడ్, క్యారెక్టర్ అండ్ కాండక్ట్, మై ఫాదర్ అండ్ గైడ్ సింగులర్ అయితే మై ఫాదర్ అండ్ మై గైడ్ అనేది ప్లూరల్ అవుతుంది మిత్రమా. ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈజ్ సింగులర్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఈజ్ ప్లూరల్. ఫర్నిచర్, లగేజ్, ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్, స్టేషనరీ, న్యూస్ అనేవి ఎల్లప్పుడూ సింగులర్. విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ అనే వచ్చినప్పుడు కన్సిడర్ ద ఫస్ట్ సబ్జెక్ట్. అదేవిధంగా మనం నేర్చుకున్నాం ఏమన్నాయా అంటే ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ సింగులర్. ఎవ్రీ అండ్ ఎవ్రీని సింగులర్ అంటాము, ఈచ్ అండ్ ఈచ్ కూడా సింగులర్. 10 miles ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్, 10 miles ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. అలాగే దెర్ ఈజ్ ఎ బుక్, దెర్ ఆర్ మెనీ బుక్స్, దెర్ ఈజ్ ఎ బుక్, దెర్ ఆర్ మెనీ బుక్స్. అండ్ ఎస్టర్డే, ఎగో, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వీ టు అప్లై చేయాలి. గతంలో నీకున్న అలవాటు, పాస్ట్ హ్యాబిట్ని చెప్పాలి అంటే యూజ్డ్ టు అప్లై చేయాలి. అక్కడే నేర్చుకున్నాం ఐ విష్, ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ రైట్ టైం, ఇట్ ఈజ్ హై టైం వచ్చినప్పుడు మిత్రులారా ఖచ్చితంగా అక్కడ అప్లై చేయవలసింది V2 మాత్రమే. ఫైనల్గా ఇమాజినరీ, ఇంపాసిబుల్ కండిషన్ వచ్చినప్పుడు అప్లై చేయవలసినటువంటిది వర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాస్. దీస్ ఆర్ ద ఫస్ట్ 20 రూల్స్ ఇన్ ద గోల్డెన్ రూల్స్ ఆర్ సుప్రభాతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ యూ అగైన్ టుమారో.